రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు. మంగళవారం నాడు ఒక్కరోజే 4 ప్రదేశాల్లో దుండగులు చైన్ స్నాచింగ్కు పాల్పడిన వైనం శ్రీకాకుళం జిల్లా పలాసలో నెలకొంది. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో ఓ మహిళ జీడి ఫ్యాక్టరీలో పని ముగించుకొని నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న క్రమంలో వెనుక నుండి 2 దుండగులు బైక్పై వచ్చి సంతోషి అనే మహిళ మెడలో పుస్తెల తాడును తెంపుకొని పారిపోయారు. అక్కడ అందరూ చూస్తుండగానే దుండగులు చైన్ స్నాచింగ్కు పాల్పడడంతో నివ్వెరపోయారు. క్షణాల్లో తస్కరించి పారిపోవడంతో అక్కడున్న వారు ఏమీ చేయలేని పరిస్థితి అంటూ చెప్తున్నారు. బాధితురాలు మాట్లాడుతూ తనది రెక్కాడితే కానీ దొక్కాడని పరిస్థితి అంటూ లబోదిబోమంటూ తన భర్తతో పాటు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న కాశీబుగ్గ పోలీసులు ఒకే రోజు 4 చోట్ల దుండగులు చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారని, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపడతామని చెప్పినట్లు బాధితురాలు చెప్పుకొచ్చారు. సిహెచ్ సంతోషి జీడి కార్మికురాలు కాశీబుగ్గ. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లం హైవే వద్ద పొలం పనులు చూసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా కొర్లం మెయిన్ రోడ్డు వద్ద కలిపిల్లి పుణ్యావతి అనే మహిళ వద్ద బైక్పై వచ్చిన 2 వ్యక్తులు మెడలో ఉన్న 3 తులాల పుస్తెల తాడును లాక్కొని వెళ్లిపోయారు. దీనిపై బారువా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బడ్డీ నుంచి వస్తున్నాను. రోడ్డు మీద మామూలు గ్యాస్ దగ్గర తెంపేశారు. 2 తులాల తాడు. ఇలా తెల్లవారి నిండు కష్టమనగా అయిపోతుంటే ప్రాణంకి ఎలాగంటాలుగా అయిపోతుంది. వాళ్ళు ఎలాగొచ్చారమ్మా? బైక్ మీద మామూలు బైక్ మీద వచ్చారు. వెనక ముందు ఒక డ్రైవింగ్ చేస్తాడు, వెనక్కున్నాడు, నల్లగున్నాడు, సన్నంగా ఉన్నాడు. అది అంటే ఎక్కడిది ఆ బైక్, ఎక్కడిది ఏంటి ఏమైనా ఐడియా ఉందా? నేను ఈ తాడు తెంపిన దీని మీద ఏడు గమనించలే. అది పుస్తల తాడమ్మా? అది పుస్తల తాడు. ఎన్ని తులాలు ఉంటుంది? 2 తులాలు. మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాము. ఏమన్నారు పోలీసులు? ఇలా తెల్లవారి నుంచి 4-5 ఇలా జరిగాయి, బ్యాంక్వరీ చేస్తాము అంటున్నారు. అంటే ఈరోజు ఇంచుమించు 4-5 జరిగాయి అన్నారా? మీ పేరమ్మా? సంతోషి. ఇంటి పేరు? చిత్తరెడ్డి. Please like, share and subscribe to Jagati Telugu News.